హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ కుష్కా. మా ఇంట్లో చేసే కుష్కా రుచి ఉంటుంది ఒక రేంజ్ అంతే. ఇంట్లో కుష్కా వండుతుంటే వీధి లాస్ట్ వరకు వస్తుంది దీని మసాలా వాసన. ఈరోజు టేస్టీ అదిరిపోయే కుష్కా ఎలా చేయాలో చెప్తాను, ఫాలో అయిపోండి. మొదట ఒక గ్లాస్ సోనా మసూరి బియ్యం బాగా కడిగి నీళ్ళల్లో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత 6 పచ్చిమిరపకాయలు, 5 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, ఇంచ్ దాల్చిన చెక్క, 25 వెల్లుల్లి రెబ్బలు, 25 గ్రాముల అల్లం, ఇంచ్ మరాఠీ మొగ్గ, గుప్పెడు జీడిపప్పు ఒక మిక్సీ జార్లో వేసుకొని 100 ml వాటర్ పోసుకొని కాటుకలాగా నున్నగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఓ కుక్కర్ పెట్టుకుని ఓ స్పూను నెయ్యి యాడ్ చేసుకొని 6 నుండి 7 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇంచ్ మరాఠీ మొగ్గ వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నటి తరుగు వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుని 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక బిగ్ సైజ్ టొమాటో తరుగు వేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మొదట ఏ గ్లాస్తో అయితే బియ్యం నానబెట్టి పక్కన ఉంచుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మరో గ్లాసు మిక్సీ జార్ కడిగిన నీళ్లు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నీళ్లు మసలు కాగే వరకు అలాగే ఉంచుకొని ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలాంటి కుష్కా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ 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 చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుంది దీని టేస్ట్. తర్వాత నానబెట్టి పక్కనుంచుకున్న బియ్యం అందులో యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక్కసారి రుచి చూసి ఉప్పు చాలకుంటే వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, సన్నటి కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి 1 విజిల్ ఉడికించాలి. తర్వాత ఓ 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని టేస్టీ కుష్కాని ఎంజాయ్ చేయండి. ఆహా, వేడి వేడి కుష్కా రెడీ అయిపోయింది. వాసనకే కడుపు నిండిపోయేలా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.